మూవీ టైం ఎలా చూస్తాం రివ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకరిని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసవుల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు, మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేనా నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం వచ్చి సినిమా చూస్తున్నాను అనమాట. అండ్ థియేటర్ మొత్తం చాలా నవ్వుతుంటే ఆనందాన్ని చూడగలగడం లైవ్లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీకు కనిపించారా? లేదు, ఎందుకంటే ఇది ఆస్కర్ వైల్డ్గా, అంటే సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదండి. యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి. థ్యాంక్ యూ. నేను నమ్మనండి. జాతకానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మనుషుల్ని జాతకాలు నమ్మకుండా కూడా చంపచ్చు. థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడ కూడా వెళ్ళి అది చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అద్భుతమైన సినిమా ఇప్పుడే చూసాం. ప్రియదర్శి గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మళ్ళీ అష్టాచమ్మ మీ తరహాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని ఇచ్చారు. శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక అద్భుతమైన చిత్రంతో మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అద్భుతం అండి. ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి బరోమని వెళ్ళిపోవచ్చు సినిమాకి. అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మతోనే కంక్లూడ్ చేశాను. వ్యక్తిగతం అని చెప్పాం. చాలా కనెక్ట్ అవుతుంది. చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివలంక కృష్ణప్రసాద్ గారికి కూడా. అవునండి, అద్భుతం. మనకి అందరూ ప్రతి క్షణాన్ని అంటే ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవహర్ష ఈ ముగ్గురి కామెడీని మాత్రం యూనివర్సల్. ఇంకా అన్ని దేశాల్లో ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు. అబ్బాయి అలాంటిది ఏంటంటే అలా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించింది. రండి బాబు రండి, శిలకా జోసి అని చెప్తా, జాతకం చెప్తా. పాల్మిస్టులు అంట, పాల్మిస్టులు అదేదో సినిమాలో చూపించారుగా మన ప్రభాస్ని, పాల్మిస్టులు రాధేశ్యాములు కదా. సో ఇందులో ఒక పాల్మిస్టులు ఉంటాడు అనమాట. ఆయన చెప్పే చిన్న జాతకం వల్ల జాతకాలను నమ్మి, జాతకాలు చెప్పే వాళ్ళని నమ్మి మనం ఎలా అయితే మోసపోయి చిన్న మిస్టేక్ చేస్తామో దాన్ని టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూశారు. జాతిరత్నాల తర్వాత అని అంటున్నారు చాలామంది.
ఏ సినిమాకి కంపారిజన్ పెట్టేదని కోరుకుంటున్నాను. ఇంకా జాతిరత్నాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యామో ఈ సినిమాలు కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ అవుతాము. ఎక్కడ బూత్ కానీ వైలెన్స్ కానీ వల్గారిటీ కానీ లేదండి. హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా వచ్చి కూర్చొని చూసే సినిమా అనేది. సారంగపాణి జాతకంలో మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చింది? సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మేడం. ఎందుకంటే వైవాహర్ష ఎంటర్ అయ్యాడు కదా. ఇక వైవాహర్ష ఉన్నట్టంటే అదొక ట్యాంకు. ఏ ట్యాంక్ అంటే నవ్వులు పండించే ట్యాంక్ అనమాట. లావుగా ఉంటాడు కదా, లావుగా ఉంటాడని నేను ట్యాంక్ అనట్లేదు, నవ్వులు పండించే ట్యాంక్. ఆ ట్యాంకులకి వెళ్ళి కామెడీకి సంబంధించిన డైలాగ్స్, మంచి మంచి డైలాగ్స్ వస్తాయి. అంతకన్నా ముందు ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత ఇక టోటల్గా ఆ ట్యాంకులో నుంచి డైలాగులు వచ్చే డైలాగులన్నీ మన కడుపులో నిండిపోతాయి. అంత ఎంటర్టైన్మెంట్ అనేది అవుద్దనమాట. మంచిగా అనిపించేస్తాయి. అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన చేసే చిన్న పొరపాటు వల్లే, ఆయన చేసే జాతకం వల్లే, ఆయన చెప్పే జాతకం వల్లే, హీరో గారు చేసే మిస్టేక్ల వల్ల జరిగే ఆ ప్రయాసలు పడే సమస్యలు ఇరుక్కొని ఆయన చేసే ఆయన పడే ప్రయాసలే ఎంటర్టైన్మెంట్ అనమాట. సూపర్గా అనిపించేస్తాయి. ప్రియదర్శిని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తున్నాం ఈ మధ్య. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే స్టాండర్డ్ గా ఉందా, మళ్ళీ అదే కమీడియన్ యాడ్ చేశారా? లేదు మేడం, కోర్టు సినిమా చూడండి ఎంత సీరియస్గా ఉందో. టోటల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళిపోయాడు. కోర్టు తర్వాత ప్రియదర్శికి ఎటువంటి సినిమా వస్తుంది, మళ్ళీ ఏమైనా చిల్లర చేస్తాడు అనుకున్నాం. కానీ మంచి ఎంటర్టైన్మెంట్ను, అలాగే ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మన అందరికీ. హీరోయిన్ పాత్ర కానీ, ప్రియదర్శి తల్లిదండ్రుల పాత్ర కానీ, హీరో తల్లిదండ్రుల పాత్ర కానీ ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. నేను తనికెళ్ళ భరణి గారి పాత్ర ఉన్నది అనగానే విలనిజం లాగా చూపించబోతున్నారని స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది కదా. అప్పుడు అనిపించింది నాకు మళ్ళీ ఆమె టైప్లో ఊహని ఎలా టార్చర్ చేశాడు ఆ సినిమాలో, అటువంటి టార్చరింగ్ క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అతని పాత్ర కూడా, తనికెళ్ళ భరణి గారి పాత్ర కూడా కామెడీ పరంగానే వెళ్తుంది. మస్త్ ఎంటర్టైన్మెంట్ అనిపించేస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 3+ ఇస్తాను మేడం. చాలా బాగుంది సినిమా. జాతిరత్నాల తర్వాత అంత కామెడీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. మన తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపులో ఉబ్బొద్దు. నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపు పోయి నవ్వు చాలా బాగుంది. ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎంటర్టైనర్ రావడం? కామెడీగా అవును, చాలా బాగుంది. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. మోహన్ కృష్ణ ఎదురుగడ్డ కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఏంటంటే అంత బాగా నవ్వుకున్నారు అంటే అంత అదంటే జాతకాలు పిచ్చున్న హీరోకి ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. వెన్నెల కిషోర్, వైవాహర్ష చాలా బాగా కామెడీ ప్లే చేశారు. ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. మన తనిఖీల భరణి గారు కూడా మంచి రోల్ చేశారు. సో అంతా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మర్కి పిల్లలకి, పెద్దలకి, ఫ్రెండ్స్కి అందరికీ మంచి కామెడీ ఎంటర్టైనర్. అవుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంకేం నచ్చింది? ప్రియదర్శి యాక్టింగ్ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. మూవీ కాన్సెప్ట్ దేని గురించి? అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. ఓకే, ఇప్పుడు కోర్టు సినిమా ప్రియదర్శి గారు బాగా హిట్ అయింది కదా, ఇది దానికన్నా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? బాగుందండి. అంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్ చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్లో చూపించారు, అది చాలా బాగుంది. సో ఇది అంటే ఫ్యామిలీ అంటే మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చూడొచ్చు. వేణుస్వామిని దించేశారా? చూసినప్పుడు ఆయనే అనిపించింది అంటే ఇంకెవరినైనా రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది? లేదు కొంచెం సో ఏంటంటే కామెడీ ఎలా అనిపించింది? కామెడీ ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట, అది బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కానీ 10 కనుకున్నా 10కి 8 కాబట్టి అంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ రావడం ఎలా అనిపించింది? అంటే బాగుంటుంది. అందరూ అంటే కొంచెం ఇది సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటుంది. యాక్చువల్గా కలిసి చూడొచ్చు. యా, బ్రో ఎలా అనిపించింది సినిమా? సారంగపాణి జాతకం బాగుంది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. సో కామెడీ అంటే మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ దానికి పేరు
చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవా హర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది అండ్ మన హీరో గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంక్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్, ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికెల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. నమ్మకూడదనే చూపించారు. జాతకాలు నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారు అనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. దర్శి, హర్ష అండ్ వెన్నెల కిషోర్ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టాచెమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు, ట్విస్ట్ ఉంటుంది. సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా వాజ్ చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఓవరాల్ రేటింగ్ అయితే 5కి 3.25 రేటింగ్. ఫుల్ కామెడీ. నవ్వుకుంటూనే ఉన్నాం. చాలా బాగుందండి, అద్భుతమైన సినిమా, మంచి కామెడీ మూవీ, అందరూ చూడాలి. ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ హ్యాపీగా వచ్చి 2 గంటలు హ్యాపీగా తల్లిదండ్రులతో కూర్చుని అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. సరదాగా ఉంది, సరదాగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అందరిది బాగుందండి, అందరికి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, వాళ్ళు దానికి న్యాయం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.